ప్రవచనము దేవుని ఆత్మతో నింపబడిన వారే చెప్పరు. బైబిల్ ఏం చెప్తుంది? దురాత్మలతో నింపబడిన వారు కూడా ప్రవచిస్తారు. బైబిల్లో 9 వరాలు ఉన్నాయి. దేవుడు వరాలను ఇచ్చాడు. 9 వరాలు దేవుడు ఏదైతే సంఘం కోసం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఇచ్చాడో, ఈ 9 వరాలని సాతానుడు అనుకరించేశాడు. అనుకరించడం అంటే అర్థం ఏంటి? ఇమిటేషన్ అంటాం కదా, ఇమిటేట్ చేయటం. నువ్వు భాషలు మాట్లాడావు అనుకో, వాడు కూడా కూర్చొని భాషలు మాట్లాడతాడు. నువ్వు ప్రవచించావనుకో, వాడు కూడా ప్రవచిస్తాడు. నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టావనుకో, వాడు కూడా దయ్యాలు వెళ్ళగొడతాడు. హృదయంలో ఉన్న అంతరంగాల బయలుపరచడం అనేది దేవుడిచ్చే ఒక వరం. అది కానీ అది కేవలం దేవుడు మాత్రమే చేయట్లేదు. ఇప్పుడు మనమున్న కాలం ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. దేవుని నమ్ముకున్నవాడు చేయొచ్చు, దేవుని నమ్మనవాడు చేయొచ్చు. దెయ్యాలు పలానా చోటుకి వెళ్తే దెయ్యాలు పోతున్నాయి అంటాయా? దెయ్యాలు ఆడకపోవటం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా పోతున్నాయి దెయ్యాలు. ఇప్పుడు